ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ పాఠ్యపుస్తకంలోని 10వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 10వ పాఠం దహనము జ్వాల. ఇందులో 88 నుంచి 113వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. స్వతసిద్ధ దహనం కలిగినది: 1 గ్యాస్, 2 బొగ్గు, 3 బొగ్గుధూళి, 4 టపాసు. స్వతసిద్ధ దహనం కలిగినది: 1 గ్యాస్, 2 బొగ్గు, 2 బొగ్గుధూళి, 4 టపాసు. ఒక ప్రయోగంలో 5.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని కనుగొనండి. ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ 50,000 కిలోజౌల్స్ పర్ కేజీ. 1 3,05,000 కిలోజౌల్స్, 2 9,09,000 కిలోజౌల్స్, 3 4,02,500 కిలోజౌల్స్, 4 3,02,500 కిలోజౌల్స్. ఒక ప్రయోగంలో 5.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని కనుగొనండి. ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ 50,000 కిలోజౌల్స్ పర్ కేజీ. 1 3,05,000 కిలోజౌల్స్, 2 9,09,000 కిలోజౌల్స్, 3 4,02,500 కిలోజౌల్స్, 4 3,02,500 కిలోజౌల్స్. సంపీడిత సహజ వాయువు కిలోరిఫిక్ విలువ: 1 55,000 కిలోజౌల్స్ పర్ కేజీ, 2 అంటే కిలోజౌల్స్ పర్ కేజీలో అడిగారు. 1 55,000, 2 50,000, 3 45,000, 4 40,000. సంపీడిత సహజవాయువు కిలోరిఫిక్ విలువ కిలోజౌల్స్ పర్ కేజీలో: 1 55,000, 2 50,000, 3 45,000, 4 40,000. ఏది అధికంగా క్షీము కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు? 1 సల్ఫర్ డయాక్సైడ్, 2 నైట్రోజన్, 3 ఆక్సిజన్, 4 హైడ్రోజన్. ఏది అధికంగా క్షీము కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు? 1 సల్ఫర్ డయాక్సైడ్, 2 నైట్రోజన్, 3 ఆక్సిజన్, 4 హైడ్రోజన్. జ్వాలల యొక్క ఏ ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది? 1 చీకటి ప్రాంతం, 2 ప్రకాశవంతంగా లేని ప్రాంతం, 3 ప్రకాశవంతమైన ప్రాంతం, 4 మధ్య ప్రాంతం. జ్వాలలో ఏ ప్రాంతం అంటే జ్వాల యొక్క ఏ ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది? 1 చీకటి ప్రాంతం, 2 ప్రకాశవంతంగా లేని ప్రాంతం, 3 ప్రకాశవంతమైన ప్రాంతం, 4 మధ్య ప్రాంతం. తగిన కలపను ఎన్నుకొని వేటిని అగ్గిపుల్ల తలభాగంలో పూస్తారు? 1 తెల్ల భాస్వరం, 2 పొటాషియం క్లోరైడ్, 3 యాంటిమనీ ట్రై సల్ఫైడ్, 4 పైవన్నీ. తగిన కలపను ఎన్నుకొని వేటిని అగ్గిపుల్ల తలభాగంలో పూస్తారు? 1 తెల్ల భాస్వరం, 3 పొటాషియం క్లోరైడ్, 3 యాంటిమనీ ట్రై సల్ఫైడ్, 4 పైవన్నీ. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థం ఏ ఉష్ణోగ్రత అంటారు? 1 పదార్థ ఉష్ణోగ్రత, 2 జ్వలన ఉష్ణోగ్రత, 3 ఇంధన ఉష్ణోగ్రత, 4 కార్బన్ ఉష్ణోగ్రత. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థం ఏ ఉష్ణోగ్రత అంటారు? 1 పదార్థ ఉష్ణోగ్రత, 2 జ్వలన ఉష్ణోగ్రత, 3 ఇంధన ఉష్ణోగ్రత, 4 కార్బన్ ఉష్ణోగ్రత. మంటను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముఖ్యమైన కారకాలు: 1 గాలి, 2 ఇంధనం, 3 ఉష్ణోగ్రత, 4 పైవన్నీ. మంటను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముఖ్యమైన కారకాలు: 1 గాలి, 2 ఇంధనం, 3 ఉష్ణోగ్రత, 4 పైవన్నీ. ఎక్కడ 5,000 సంవత్సరాల క్రితం గంధకం లేదా సల్ఫర్లో ముంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు? 1 పురాతన ఈజిప్ట్లో, 2 పురాతన గ్రీసులో, 3 పురాతన భారతదేశంలో, 4 పురాతన చైనాలో. ఎక్కడ 5,000 సంవత్సరాల క్రితం గంధకం లేదా సల్ఫర్లో ముంచిన ఫైన్ యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు? 1 పురాతన ఈజిప్ట్లో, 2 పురాతన గ్రీసులో, 3 పురాతన భారతదేశంలో, 4 పురాతన చైనాలో. ఆమ్లవర్షం కారణాలు అంటే కారకాలు: 1 నైట్రోజన్ ఆక్సైడ్లు, 2 సల్ఫర్ ఆక్సైడ్లు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఆమ్లవర్షం కారకాలు: 1 నైట్రోజన్ ఆక్సైడ్లు, 2 సల్ఫర్ ఆక్సైడ్లు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఏది ఉత్తమమైనది? 1 ఆక్సిజన్, 2 కార్బన్ డైఆక్సైడ్, 3 నీరు, 4 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఏది ఉత్తమమైనది? 1 ఆక్సిజన్, 2 కార్బన్ డైఆక్సైడ్, 3 నీరు, 4 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జ్వాలలో ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి? 1 ప్రకాశవంతమైన ప్రాంతం, 2 ప్రకాశవంతం కాని ప్రాంతం, 3 చీకటి ప్రాంతం, 4 పైవన్నీ. జ్వాలలో ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి? 1 ప్రకాశవంతమైన ప్రాంతం, 2 ప్రకాశవంతం కాని ప్రాంతం, 3 చీకటి ప్రాంతం, 4 పైవన్నీ. ఆవు పేడతో చేసిన పిడక కిలోరిఫిక్ విలువ కిలోజౌల్స్ పర్ కేజీలో: 1 6,000 నుంచి 7,500, 2 5,000 నుంచి 8,500, 3 6,000 నుంచి 8,500, 4 6,000 నుంచి 9,500. ఆవు పేడతో చేసిన పిడక కిలోరిఫిక్ విలువ కిలోజౌల్స్ పర్ కేజీలో: 1 6,000 నుంచి 7,500, 2 5,000 నుంచి 8,500, 3 6,000 నుంచి 8,500, 4 6,000 నుంచి 9,500. గాలిలో దేని గాఢత పెరగడం భూతాపంకు కారణమవుతుంది? 1 కార్బన్ డైఆక్సైడ్, 2 సల్ఫర్ డైఆక్సైడ్, 3 నైట్రోజన్, 4 ఆక్సిజన్. గాలిలో దేని గాఢత పెరగడం భూతాపంకు కారణమవుతుంది? 1 కార్బన్ డైఆక్సైడ్, 2 సల్ఫర్ డైఆక్సైడ్, 3 నైట్రోజన్, 4 ఆక్సిజన్.
బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకాలు లోహపు ఊదుడు గొత్తంతో మంట యొక్క ఏ ప్రాంతాన్ని ఊదుతారు? 1 మధ్య ప్రాంతాన్ని, 2 వెలుపల ప్రాంతాన్ని, 3 లోపల ప్రాంతాన్ని, 4 పైవేవి కాదు. బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకాలు లోహపు ఊదుడు గొత్తంతో మంట యొక్క ఏ ప్రాంతాన్ని ఊదుతారు? 1 మధ్య ప్రాంతాన్ని, 2 వెలుపల ప్రాంతాన్ని, 3 లోపలి ప్రాంతాన్ని, 4 పైవేవి కాదు. దహనం ఏ రకాలుగా ఉంటుంది? 1 స్వతసిద్ధ దహనం, 2 శీఘ్ర దహనం, 3 పేలుడు, 4 పైవన్నీ. దహనం ఏ రకాలుగా ఉంటుంది? 1 స్వతసిద్ధ దహనం, 2 శీఘ్ర దహనం, 3 పేలుడు, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. స్వతసిద్ధ దహనం కలిగినది కరెక్ట్ ఆన్సర్ 3 బొగ్గుదూలి. స్వతసిద్ధ దహనం కలిగినది ఏంటంటే బొగ్గుదూలి, కరెక్ట్ ఆన్సర్ 3. ఒక ప్రయోగంలో 5.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మడినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని కనుగొండి. ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ 50,000 కిలోజౌల్స్ పర్ కేజీ. ఇక్కడ కిలోరిఫిక్ విలువ అంటే 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా మడినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణం విలువ కిలోరిఫిక్ విలువ. కాబట్టి కిలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి అయిన ఉష్ణము మరియు అది ఎన్ని కిలోగ్రాములు ఉందో దాని చేత భాగిస్తే దానికి 1 కేజీకి ఎంత ఇంధనం మండిందో ఎంత ఉష్ణం వచ్చిందో వస్తుంది. కాబట్టి సింపుల్గా కిలోగ్రఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు పైన ఉష్ణం వేసుకుంటారు, కిందనేమో ఆ ఎన్ని కిలోగ్రాముల ఇంధనం ఉందో వేసుకుంటారు. ఇక్కడ కిలోగ్రఫిక్ విలువ 50,000 ఈజ్ ఈక్వల్ టు పైన ఉష్ణం ఎక్స్ అనుకుందాం. x/5.5 ఈక్వల్ టు 50,000. మనకు కావాల్సింది ఉష్ణం వాల్యూ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇంటూ 5.5. ఆన్సర్ ఎంత వస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 4, 3,02,500 కిలోజౌల్స్ ఉష్ణం వస్తుంది. సింపుల్గా కిలోరిఫిక్ విలువ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకు ఉష్ణం కనుక్కోమంటున్నారు. 3 వాల్యూస్లో 2 వాల్యూస్ ఉన్నాయి. కిలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు పైన ఉష్ణం ఎంత ఉందో పైన ఉష్ణము బై ఎన్ని కిలోగ్రాములు. సింపుల్గా కిలో జౌల్స్ అంటున్నాం కాబట్టి పైన ఉష్ణం ఉంటుంది, కింద కేజీ అంటే ఎన్ని కిలోగ్రాముల ఇంధనం అని ఉంటుంది. ఇక్కడ కిలోరిఫిక్ విలువ 50,000 ఈక్వల్ టు మన ఉష్ణం ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. x/5.5 కిలోగ్రాముల ఇంధనం. మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ అంటే ఉష్ణం వాల్యూ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.5 ఇంటూ 50,000 అంత వస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ 4, 3,02,500 కిలోజౌల్స్ ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది 5.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మడినప్పుడు. దాని కిలోరిఫిక్ విలువ 50,000 కిలోజౌల్స్ పర్ కేజీ అయినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ 4. సంపీడిత సహజ కిలోరిఫిక్ విలువ కరెక్ట్ ఆన్సర్ 2, 50,000 కిలోజౌల్స్ పర్ కేజీ. సంపీడిత సహజ వాయువు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సిఎన్జి యొక్క కిలోరిఫిక్ విలువ కరెక్ట్ ఆన్సర్ 2, 50,000 కిలోజౌల్స్ పర్ కేజీ. సింపుల్గా 50,000 కిలోరిఫిక్ విలువ 50,000 అని గుర్తుపెట్టుకోండి. సిఎన్జి. ఏది అధికంగా క్షేమం కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు? కరెక్ట్ ఆన్సర్ 1 సల్ఫర్ డైఆక్సైడ్. ఏది అధికంగా క్షేమం కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు అంటే సల్ఫర్ డైఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ 1. జ్వాలల యొక్క ఏ ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 2 ప్రకాశవంతంగా లేని ప్రాంతం. జ్వాలల యొక్క ఏ ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందంటే ప్రకాశవంతంగా లేని ప్రాంతం. ప్రకాశవంతంగా లేని ప్రాంతం అంటే లాస్ట్లో ఉంటుంది. దానినే బంగారం వర్తకులేమో గొట్టంతో ఊది బంగారాన్ని తగిలేటట్లు చేసి దాన్ని కరిగిస్తారు. లాస్ట్లో ఉండే ప్రకాశవంతంగా లేని ప్రాంతమే అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 2. తగిన కలపను ఎన్నుకొని వేటిని అగ్గిపుల్ల తలభాగంలో పోస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. తెల్ల భాస్వరం, పొటాషియం క్లోరైడ్, యాంటిమనీ ట్రైసల్ఫైడ్. తగిన కలపను ఎన్నుకొని వేటిని అగ్గిపుల్ల తలభాగంలో పోస్తారంటే 1 తెల్ల భాస్వరం, 2 పొటాషియం క్లోరైడ్, 3 యాంటిమనీ ట్రైసల్ఫైడ్. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని ఆ పదార్థం ఏ ఉష్ణోగ్రత అంటారంటే కరెక్ట్ ఆన్సర్ అంటే జ్వలన ఉష్ణోగ్రత. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుంది దాన్ని ఆ పదార్థం ఏ ఉష్ణోగ్రత అంటారంటే జ్వలన ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ 2. మంటను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముఖ్యమైన కారకాలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. గాలి, ఇంధనం, ఉష్ణోగ్రత. మంటను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముఖ్యమైన కారకాలు ఏంటంటే గాలి, ఇంధనం ఉండాలి, ఉష్ణోగ్రత ఉండాలి. జ్వలన ఉష్ణోగ్రత పెంచడానికి గాలి అంటే ఆక్సిజన్ ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎక్కడ 5,000 సంవత్సరాల క్రితం గంధకం లేదా సల్ఫర్లో ఉంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గి పొలలుగా ఉపయోగించారు? కరెక్ట్ ఆన్సర్ 1 పురాతన ఈజిప్ట్లో. ఎక్కడ 5,000 సంవత్సరాల క్రితం గంధకం లేదా సల్ఫర్లో ఉంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లగా ఉపయోగించారంటే పురాతన ఈజిప్ట్లో. కరెక్ట్ ఆన్సర్ 1. ఆమ్ల వర్షకాల కారణాలు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు. ఆమ్ల వర్షం యొక్క కారకాలు ఏంటంటే మెయిన్ కారకాలు నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఏది ఉత్తమమైనది? కరెక్ట్ ఆన్సర్ 2 కార్బన్ డైఆక్సైడ్. విద్యుత్ పరికరాలు అంటే నీరు మాత్రం ఉపయోగించకూడదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వస్తే అది మెల్ట్ అవుతుంది. కాబట్టి విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఏది ఉత్తమమైనది అంటే కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ 2.
జ్వాలలో ఏ ప్రాంతాలు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ప్రకాశవంతమైన ప్రాంతం ఉంటుంది, ప్రకాశవంతం కాని ప్రాంతం ఉంటుంది, చీకటి ప్రాంతం కూడా ఉంటుంది. ఇంకా ఉంటాయి. జ్వాలలో ఏ ముఖ్యమైన ప్రాంతాలు అంటే ప్రకాశవంతమైన ప్రాంతం, ప్రకాశవంతం కాని ప్రాంతం, చీకటి ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఆవు పేడలతో చేసిన పిడక కిలోరిఫిక్ విలువ కరెక్ట్ ఆన్సర్ 3 6000 నుంచి 8500 కిలోజౌల్స్ పర్ కేజీ. ఆవు పేడతో చేసిన పిడక కిలోరిఫిక్ విలువ కిలోజౌల్స్ పర్ కేజీలో 6000 నుంచి 8500. కరెక్ట్ ఆన్సర్ 3. గాలిలో దేని గాఢత పెరగడం భూతాపమునకు కారణమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 కార్బన్ డైఆక్సైడ్. గాలిలో దేని గాఢత పెరగడం భూతాపమునకు కారణమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ 1. బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకారులు లోహపు ఊదురు గొత్తుల మంట యొక్క ఏ ప్రాంతాన్ని ఊదుతారంటే కరెక్ట్ ఆన్సర్ 2 వెలుపల ప్రాంతాన్ని ఊదుతారు. బంగారం మరియు వెండిని కరిగించిన స్వర్ణకారులు లోహపు ఊదురు గొత్తంతో మంట యొక్క ఏ ప్రాంతాన్ని ఊదుతారంటే కరెక్ట్ ఆన్సర్ 2 వెలుపల ప్రాంతాన్ని ఊదుతారు. ఎందుకంటే అక్కడే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జ్వాల యొక్క ఉష్ణోగ్రత వెలుపల ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెలుపల ప్రాంతాన్ని ఊదుతారు. కరెక్ట్ ఆన్సర్ 2. దహనం ఏ రకాలుగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన. స్వతసిద్ధ దహనం ఉంటుంది, శీఘ్ర దహనం ఉంటుంది, పేలుడు ఉంటుంది. టపాసులు కాలిస్తే పేలుడు వస్తుంది. శీఘ్ర దహనం అంటే గ్యాస్ అంటించామంటే అది శీఘ్ర దహనం. స్వతసిద్ధ దహనం అంటే దాని వల్ల ఏదో అంటుకోవడం, ఈ ఫాస్ఫరస్ కానీ లేదా బొగ్గుదూలు కానీ ఇవన్నీ స్వతసిద్ధ దహనాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. దహనం ఏ రకాలుగా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. స్వతసిద్ధ దహనం, శీఘ్ర దహనం, పేలుడు. అందరూ ఎగ్జామ్ రాసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.